రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. జమ్మికుంటలో బీజేపీ శ్రేణులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 40,000 కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడలేదన్నారు. ఆగస్టు 15 వరకు 31,000 కోట్లు మాఫీ చేస్తానని ఎన్నికలలో ఊదరగొట్టి 9,000 కోట్లు కోత పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి మాఫీ చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు, హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జమ్మికుంట పట్టణాధ్యక్షుడు మల్లేష్, సింగిరెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ముఖ్యంగా రైతులకి ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని ఎన్నికలై 8 నెలలు గడిచిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం ప్రకటనలకు మాత్రమే 3 విడతలుగా రుణాలను మాఫీ చేస్తున్నామని చెప్పి కోట్లాది రూపాయలను పత్రికా ప్రకటనలకు టీవీలలో యాడ్స్ కోసం ఉపయోగించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి గొప్పలు చెప్పుకొని ఊరూరా సంబరాలు చేసి సిగ్గు లేకుండా రుణమాఫీ చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్నటికి మొన్న 15 ఆగస్టు నాడు మరి 3 విడతల్లో పూర్తిగా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా రైతులను మోసం చేసే వ్యవహారంతో కేవలం ఒక దగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నది తప్ప రైతులకు నిజంగా రుణమాఫీ చేద్దామన్నటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి లెక్కలు తేల్చినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారమే ఎగ్గొడదామన్నటువంటి రుణమాఫీని ఎగ్గొట్టి కేవలం పూట గడుపుకోవడానికి మాత్రమే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి మనము చూస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చినటువంటి రుణాలు 49,500 కోట్ల రూపాయలు ఉన్నాయని ఈ పంట రుణాలు. రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి వాళ్ళు తెలిసింది 31,000 కోట్లు, కానీ బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. వాస్తవానికి 3 విడతలుగా రుణాన్ని మాఫీ చేసినా అని చెప్పి అది కూడా ఇంకా పూర్తిగా అమలు కాలేదు. ఇచ్చిన విడుదల చేసినటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలు కేవలం 17,933 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఈ లెక్కలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులను మోసం చేయాలన్నటువంటి ఆలోచన తప్ప రుణమాఫీ చేద్దామన్నటువంటి ఆలోచన లేదు. కేవలం పబ్బం గడుపుకున్నటువంటి వ్యవహారం నడిపిస్తున్నది. మీకు సిగ్గు శరం ఉంటే వెంటనే మరి ఈ యొక్క రుణాలు ఏవైతున్నాయో మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి 3 విడతలుగా హామీ అని చెప్పిన 15 ఆగస్టు లోపల రుణాలు మొత్తం విముక్తులను చేస్తా అని చెప్పినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణ విముక్తుల్ని చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. మీరు రైతులను ఇంకెన్నో రోజులు చేయరు. రైతులంతా కూడా 15 ఆగస్టు వరకు మా రుణాలు మాఫీ అయితే అని చెప్పి వాళ్ళు ఎదురు చూసారు. మీరు ఫస్ట్ విడత ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయల లోపల రుణాలు ఏవైతే మాఫీ చేస్తున్నారో దానిలో 20-30% మాఫీ కూడా కాలేదు. అదేవిధంగా సెకండ్ విడత 1,50,000 వరకు రుణమాఫీ అని చెప్పారు. అందులో కూడా ఎవరు కూడా కానటువంటి పరిస్థితి. నిన్న అనౌన్స్ చేసినటువంటి 2 లక్షల వరకు రుణమాఫీలో కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు పూర్తిగా కేవలం 20-30% రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తించిన ప్రకటన చేసింది తప్ప ఎక్కడ మిగతా 70% రైతులకు ఇంకా మీరు రుణాలు అందించాల్సిన రుణమాఫీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పుడు వీళ్ళందరినీ రుణ విముక్తులు చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మీరటువంటి ఈ దొంగ నాటకాలు పక్కన పెట్టి ఈ దగుల్బాజీ మాటలు పక్కన పెట్టి వెంటనే స్పష్టమైనటువంటి ప్రకటన శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. రైతుల యొక్క రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఇప్పటికే విపరీతమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి హెల్ప్ లైన్ ఏదైతుందో ఆ హెల్ప్ లైన్కి విపరీతమైనటువంటి వేలాది కాల్స్ రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి. ఎక్కడ రచ్చబండ పేరు మీద భారతీయ జనతా పార్టీ పెడితే కుప్పలుగా ఎందుకంటే వందలాది మంది రైతులు వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క ఫిర్యాదుల పత్రాలను అందజేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మీకు చేతనైతే మేము సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్ర మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఏదైతే కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో
మీరు రండి, ఏ ఊరికి పోతారో, ఏ ఊళ్ళో రుణముక్తి అయిందో మీరు ఎక్కడైనా దమ్ముంటే మీరు సవాల్ విసురుతున్నాం. దానికి మీరు వచ్చి ఏ గ్రామంలో అయినా పూర్తిగా రుణ విముక్తులైరని చెప్పి మీరు కనుక తేలిస్తే దేనికంటే దానికి సిద్ధమని చెప్పి మేము రాష్ట్ర మంత్రులని, కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము సవాల్ విసురుతున్నాం. సిద్ధమైతే మీరు చేతనైతే మీరు వచ్చి నిరూపించాల్సిందిగా మేము వీళ్ళందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇప్పటికైనా ఇటువంటి ఈ కల్లుబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేస్తా అని చూస్తే గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే బొందబెట్టిరో మీకు వాళ్ళకే 10 సంవత్సరాలు ఉన్నారు, మీరు 10 నెలలు కూడా ఉన్నట్టు పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని తరిమి గ్రామాలకు వస్తే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు ఇప్పుడు మీరు ఈ మోసపూరిత మాటలు పక్కన పెట్టి వెంటనే రుణ విముక్తులు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రేషన్ కార్డులని రకరకాలైనటువంటి నిబంధనల పేరు మీద మీరు ఈ యొక్క రుణాలను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మీరు మరి ఎన్నికల ముందు ఇదే రకమైన హామీ ఇవ్వలేదు, ఇవాళేమో కొత్త నిబంధనల పేరుతోటి ఈ దగ్గులబాజీ మాటలు బంద్ చేయాలని చెప్పి వెంటనే ఇటువంటి ఏ నిబంధనలు లేకుండా రైతుల యొక్క పాస్ పుస్తకాల్లో ఏదైతే ఉందో వాటిని తీసుకొని వాళ్ళు రుణాలు తీసుకున్నారు. కాబట్టి వెంటనే పాస్ పుస్తకాలు ఉన్నటువంటి రైతులందరికీ క్రాప్ లోన్ తీసుకున్న ప్రతి రైతుది కూడా వెంటనే 2 లక్షల వరకు వెంటనే అందరినీ కూడా రుణ విముక్తులు చేసి రుణమాఫీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.